ఎన్నో ఏళ్లుగా డ్రైనేజీ సమస్య జటిలంగా మారిన నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరి పరిధిలో సమస్యను అధిగమించేందుకు ఎంపీపీ వనిపెంట హైమావతి శ్రీకారం చుట్టారు. నీటిపారుదల శాఖ కార్యాలయం నుంచి వైశ్య బజార్ వరకు కిలోమీటర్ పొడవునా 7 అడుగుల వెడల్పుతో డ్రైనేజీ నిర్మాణానికి సర్వే నిర్వహించారు. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సహకారంతో 87 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎంపీపీ తెలిపారు. ఎంపీపీ నిధుల నుంచి మరో 30 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. అందరికి నమస్కారం. వింజమూరు పంచాయతీ చరిత్రలో ఈరోజు ఒక సువర్ణ అధ్యాయము. ఈ పంచాయతీ పుట్టినప్పటి నుంచి వింజమూరు డ్రైనేజ్ వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉన్నది. మన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు వచ్చిన వెంటనే వింజమూరు డ్రైనేజ్ వ్యవస్థను ఆయనే స్వయంగా పరిశీలించారు. పరిశీలించి దీనికి ఒక మార్గం చూపాలని ఆయన మనసులో తలసిన వెంటనే అనేక రకాలుగా ఆయన నిధుల కోసం వేటను ప్రారంభించి స్థానిక సంస్థల నుంచి నుడా నుంచి వేయాలని చెప్పేసి నిర్ణయించారు. అందుకయ్యే నిధులు సుమారు 1,20,00,000 రూపాయలు అవుతుంది. అందులో మొదటగా 87 లక్షలు నుడా నుంచి అవి టెండర్ కూడా అవ్వడం జరిగింది. తర్వాత మండల గ్రాంట్ నుంచి 30 లక్షలు ఇవ్వడం జరిగింది. మిగిలిన అమౌంట్ రామారావు గారు ఇప్పుడే తెలియజేశారు. మధ్యలో అవసరమైనటువంటి చాలకపోతే ఆయన కూడా వాళ్ళ పంచాయతీ నుంచి ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా 1 కిలోమీటరు 7 అడుగుల వెడల్పుతో ఒక ఔటరు డ్రైనేజ్ వ్యవస్థని ఏర్పాటు చేయాలని సర్వే ప్రారంభించాము. సర్వే తర్వాత లెవెల్స్ తీస్తున్నాము. త్వరలోనే 2-3 రోజుల్లోనే దీన్ని శంకుస్థాపన చేసి ఈ పనులను పూర్తి చేస్తామని చెప్పేసి వింజమూరు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు ఈ యొక్క కాలువ నేతాజీ రోడ్డు కాలువ, ఈ రోడ్డు కాలువ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన కాలువ. నేను వింజమూరులో జాయిన్ అయిన తొలి రోజుల్లోనే ఎమ్మెల్యే గారికి దీని గురించి చెప్పడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అందరితో మాట్లాడి నాయకులందరినీ కూడా కూటం చేసి ఈ కాలువ సర్వే చేయండి, ఇమీడియట్గా నేను శాంక్షన్ చేపిస్తానని మన నుడా నెల్లూరు వారి ద్వారా ఒక 87 లక్షలు శాంక్షన్ చేయించాడు. అదేవిధంగా మన ఎంపీపీ గారి ద్వారా ఒక 30 లక్షలు, ఇంకా ఏమైనా అవకాశం ఉంటే మా పంచాయతీలో కూడా మా సర్పంచ్ గారితో మాట్లాడి మనం ఎంత అవకాశం ఉంటే అంత పెట్టేదానికి ప్లాన్ చేస్తాం. కానీ ఈ యొక్క పంచాయతీ అభివృద్ధికి, గ్రామ పంచాయతీ మన అభివృద్ధికి కూడా మన ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అభివృద్ధికి తోడ్పడుతున్నాడు. కావున మన గ్రామ ప్రజలు, మన ప్రజాప్రతినిధులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయనకి మన పంచాయతీ కోఆపరేట్ చేసి మన పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని నా తరపున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం.